दोस्तों ये उस सुपर हीरो को बुला रहे हैं जो अब तक अकेले ही 6000 से ज्यादा एनिमल्स रेस्क्यू कर चुके हैं। एनिमल रेस्क्यूअर और OMG किंग ऑफ काजीरंगा मनोज गोगोई। तभी तो इनकी एक आवाज पर रेस्क्यू किए गए एनिमल्स इनकी तरफ खींचे चले आते हैं। నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. మనమున్నది కజిరంగా నేషనల్ పార్క్, అస్సాం. నేను రాత్రి వచ్చినప్పుడు చెప్పాను కదా ఒక స్పెషల్ పర్సన్ గురించి చెప్తా అని చెప్పి. ఫస్ట్ మీరు స్కిప్ చేయకుండా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వండి. ప్రశాంతంగా ఇంటర్వ్యూ చేశాను, చిన్న ఇంటర్వ్యూ. అది చూసినాక నేను వీడియో కంటిన్యూ చేస్తాను. నిన్న మీకు చెప్పాను కదా ఒక స్పెషల్ పర్సన్ని చూపిస్తా అని. ఈయననే మనోజ్ గోగోయ్ అయిన పేరు. మేము లక్కీలీ ఈయన ఉండే ఇంట్లోనే హోమ్ స్టే దొరికింది. నేను ఎందుకు స్పెషాలిటీ అని చెప్తున్నా అంటే, ఈయన ఇక్కడ యానిమల్ రెస్క్యూయర్. మోర్ దెన్ 6000 యానిమల్స్ని రెస్క్యూ చేశారనమాట. అంటే ప్రమాదాలలో చిక్కుకున్న యానిమల్స్ని పట్టుకొని కాపాడి ఇక్కడ అడవుల్లో వదిలేస్తారనమాట. సో చాలా ఫేమస్ పర్సనాలిటీ. ఎందుకంటే నేను మీకు ఈయనకు వచ్చిన అవార్డ్స్ చూపిస్తాను ఒకసారి. మీకు జస్ట్ ఈయనతో పరిచయం, ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అంతే. భయ్యా आपका जस्ट इन्फॉर्मेशन मेरा वीडियो में देने के लिए देख रहा हूँ. आपका नाम, आप कहाँ से कब से यहाँ रह रहे हैं, एक बार बोलिए ना. मैं मनोज गोगोई. क्योंकि मेरा पिताजी का घर ये है, मैं बचपन से ही यहाँ पर हूँ. हाँ. और पिताजी भी यहीं पे जन्म हुआ. तो हम ओरिजिनली हम लोग यहाँ का ही है, काजीरंगा का ही है. काजीरंगा बोसा गाँव का ही. आपका दादा लोग सब लोग यहाँ है. पूरा ये जंगल को आपका लाइफ अंकित किया है. देख बहुत बड़ा जंगल को देखा. आप ये क्या कर रहे हैं? हमारे लिए बहुत नया लग रहा है ये देखने में. हाँ, एक्चुअली ये हम लोग का आज जो पहला वैशाख मतलब न्यू ईयर हम लोग आसामीज, राइट. तो ये हम लोग कल से स्टार्ट होगा. आज गाय का बिहू होता है. ओके. तो इसीलिए हम लोग ये सब अरेंजमेंट है. कुछ उनको प्रोग्राम है उनके लिए. ओके. उनको वॉच करना है, उसका बाद उसको फेंकना है. वो सब अलग अलग है. और ये सब जैसे हम लोग शैम्पू साबुन ये सब यूज करते हैं. ये हल्दी और ये सब ब्लैक दाल और कुछ कुछ ये सब मस्टर्ड ऑयल देके उनको पहले साबुन जैसा उनको ये करते हैं. उसके बाद फिर नहा लेंगे. ఓకే. మనం ఏ విధంగా అయితే గోమాతని పూజిస్తామో వీళ్ళు కూడా గోమాతని చాలా ఇష్టదైవంగా పూజిస్తారనమాట. సో ఆవుకి మనం హల్దీ ఎలా చేస్తాం ఆ విధంగా ఆవుకి వాటితో స్నానం చేయిస్తారు. ఇది మస్టర్డ్ ఆయిల్ ఇంకా వీటితో ఆవుకి స్నానం చేయించి దీన్ని కడుపు మీద ఇలా వేస్తారంట. అంటే ఏదో మంత్రం చదివి అది వేస్తారంట. సో వీళ్ళ అస్సామీస్ న్యూ ఇయర్ ఇది. మేము కరెక్ట్ టైంలో వచ్చాము. ఈ టైంలో ఫుల్ కజిరంగా కూడా చాలా జనాలు ఉన్నారు. మేము ఎలిఫెంట్ సఫారీ అనుకున్నాం కానీ మాకు దొరకలేదు. జీప్ సఫారీకి వెళ్ళబోతున్నాం. మేము జస్ట్ చాయ్ తాగుతూ ఆయనతో మాట్లాడుతున్నాం. రియలీ మాకు చాలా మంచి టైం స్పెండ్ చేసాము. 1 అవర్ నైట్ రాత్రి కూడా మాట్లాడాము. నేను ఏమేమి చేశాడంటే మాకు చెప్పారనమాట. యాక్చువల్లీ आप यहाँ क्या करते हैं, एक बार बोलिए ना. मैं एक्चुअली मैं रेस्क्यू का काम करता हूँ. एनिमल रेस्क्यू, वाइल्ड लाइफ प्रोटेक्शन के लिए, कंजर्वेशन के लिए, और लोगों को अवेयर करना स्कूल कॉलेज में गांव में जाके जो वाइल्ड लाइफ का जो नेचर में जो उनका क्या बोलते हैं उसको महत्व है, तो उनके लिए समझाने के लिए हम गांव में जाते हैं. तो और अभी तो ऑलमोस्ट 2005 से स्टार्ट किया था. तो अभी तो 20 साल हो गया. 20 साल हो गया. तो 20 साल में ऑलमोस्ट मोर देन 6000 एनिमल रेस्क्यू किया हूँ. और उसमें 90 स्पीसीज ऑफ बर्ड्स है, 31 स्पीसीज ऑफ रेप्टाइल्स एंड 22 स्पीसीज ऑफ मैमल्स. तो ऐसे. ఓకే. సో ఈయన యానిమల్ రెస్క్యూయర్. ఇంకా ఇక్కడ ఉండే జనాలకి అవేర్నెస్ కల్పిస్తారనమాట. చాలా అవార్డ్స్ వచ్చాయి ఆయనకి. రియలీ అంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత నీట్గా ఇంత మంచిగా మాట్లాడతారని చెప్పి. రూమ్లో కూడా చాలా ఉన్న చిన్న రూమ్ కూడా చాలా నీట్గా అరేంజ్ చేశారు. అన్నీ కూడా చాలా మంచి టైం స్పెండ్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు అనిపిస్తుంది మాకు కజిరంగా నేషనల్ పార్క్ వచ్చాము, కొంచెం ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుందని చెప్పేసి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుంది కజిరంగా నేషనల్ పార్క్ అని చెప్పి. ఇక్కడ 3 రోజులు మినిమం టైం స్పెండ్ చేయాలంట మొత్తం తిరగాలంటే.
మేమైతే హాఫ్ డే కూడా స్పెండ్ చేయట్లేదు. స్టిల్ మాకున్న టైంలో మంచి టైం స్పెండ్ చేసి బయలుదేరుతాం ఇక్కడ నుంచి. ఈ హాఫ్ డేలోనే మేము తిరుగుతాం. ఇది ఫస్ట్ టైం లాస్ట్ టైం కాదు. ఫస్ట్ టైం వచ్చాము, ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. నాకు కూడా అడవులు జంతువులు అంటే చాలా ఇష్టము, మా పిల్లలు కూడా ఇష్టం. ఫ్యూచర్లో మళ్ళీ వస్తా. కజిరంగా నేషనల్ పార్క్ స్పెషల్గా ట్రిప్ పెట్టుకొని వచ్చి ఇలాంటి వాళ్ళతో స్టే చేస్తే ఇంకా మంచి అనిపిస్తుంది అనమాట. అడవుల గురించి చాలా విషయాలు తెలుస్తాయి. సో అదనమాట ఈయన గురించి. ఇంకా ఈ కజిరంగా నేషనల్ పార్క్ గురించి మేము తిరిగినప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. కెమెరా నాట్ అలౌడ్ అంట, 1000 రూపాయలు గోప్రోకి. ఇంకా మన వీడియోకి 1000 రూపాయలు పెట్టడం వద్దనిపిస్తుంది నాకు. నా మొబైల్లోనే రికార్డ్ చేస్తా. ఇప్పుడైతే ఈయన గురించి మీకు తెలియాలని చెప్పేసి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. దెన్ మనం ఇంకా నేను స్నానం కూడా చేయలేదు. స్నానం చేసి లోపల బయలుదేరిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా. చెప్పడం మర్చిపోయా, ఈయన మీద చాలా వీడియోస్ ఉన్నాయి. అన్ని లింక్స్ మీకు కింద ఇస్తా, పక్కా చెక్ చేయండి, తెలుసుకోండి ఒకసారి. అంటే మన ఇండియాలోనే ఈ విధంగా యానిమల్ రెస్క్యూ చేసే ఒక ఫేమస్ పర్సనాలిటీ ఉన్నారు. అండ్ వాళ్ళు చేసేది ఏంటి, ఎలా రెస్క్యూ చేస్తారు, అన్నీ కూడా వీడియోస్ ఉంటాయి, పక్కా చెక్ చేయండి అది కూడా. ఈ మనోజ్ గోగేకి భయ్యాకి వచ్చిన అవార్డ్స్ చూపిస్తా చూడండి. లాస్ట్ 20 years నుంచి యానిమల్ సేవలో ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ. చూడండి ఎన్ని అవార్డ్స్ ఉన్నాయో, ఇంటి నిండా అవార్డులే. ఇవన్నీ కొన్ని ఫోటోగ్రాఫ్స్, డ్రాయింగ్స్ అనమాట. ఆయన రెస్క్యూ చేసిన కొన్ని అమేజింగ్ రెస్క్యూ ఆపరేషన్స్కి డ్రాయింగ్స్ ఉన్నాయి. ఓకే, మొత్తం అవార్డ్స్ అవార్డ్స్ అవార్డ్స్. రివార్డ్స్ తక్కువ కానీ అవార్డులు ఎక్కువ, తెలుసు కదా. అట్లే ఉంటారు మన వాళ్ళు. అంటే పాపం డబ్బులు వచ్చింది ఏం లేదంట. ఈ జంగల్ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు ఏమి ఇవ్వరంట డబ్బులు. జస్ట్ ఈయన ఇంట్రెస్ట్తో వెళ్ళి సేవ్ చేస్తారంట. సో అది ఈయన స్పెషాలిటీ. రియల్లీ చాలా మంచి అనిపించింది నాకు. నెక్స్ట్ టైం వస్తే మా పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడే ఉంటా. ఇలాంటి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. ఇప్పుడు టైం 7:50 అవుతుంది, 7:50. జిప్సీ గురించి వెయిట్ చేస్తున్నాం. అది వచ్చిన తర్వాత మేము కజిరంగా నేషనల్ పార్క్ బయలుదేరుతాం. మా ప్లాన్ ఏంటంటే ఈరోజు ఇక్కడ నుంచి దిరాంగ్ రీచ్ అవ్వాలని చెప్పేసి. ఆల్మోస్ట్ 7 hours జర్నీ. ఎన్ని కిలోమీటర్లు నేను మీకు రైడ్ చేసినప్పుడు చెప్తా. ఇప్పుడైతే ఈరోజు ఈ వీడియోలో మనం కజిరంగా నేషనల్ పార్క్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కార్ రాగానే బయలుదేరుతాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఈరోజు. వీళ్ళ రిచువల్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయట్లేదంట. అంటే కావాలని మా గురించి చేస్తున్నారు. వద్దు, మీ రిచువల్ మీరు కంప్లీట్ చేయండి, మేము బయట తింటామని చెప్పాను. ఇక్కడ చుట్టుపక్కల చాలా హోటల్స్ ఉన్నాయి, చాలా హోటల్స్, హోమ్ స్టేస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్టే పెద్ద ఇబ్బంది ఏం అవ్వదు. నేను ఇప్పటికే అనుకుంటున్నా వస్తే ఈ కజిరంగా నేషనల్ పార్క్ ఇలాంటి అడవికి వస్తే మాత్రం 2 to 3 days పక్కా స్పెండ్ చేయాలని చెప్పేసి మేమైతే ఉంటుంది. నేను రాత్రి వచ్చాం, ఈరోజు హాఫ్ డే ఉండి మేము బయలుదేరిపోతాం. సో ఇప్పుడు జిప్సీ రాబోతుంది, మనం కజిరంగా నేషనల్ పార్క్కి బయలుదేరదాం. చెప్పాను కదా యానిమల్ రెస్క్యూ అని చెప్పి. ఇప్పుడే ఇక్కడ పడిపోతే నీకు తెచ్చిచ్చారంట. చూడండి ఎంత చిన్నగా ఉందో. ఈయనకి అప్పచెప్పేశారు. అంటే ఈయన దాన్ని పెద్దగా చేసి మళ్ళీ అడవిలో వదులుతారనమాట. సో అది యానిమల్ రెస్క్యూయింగ్. రాగానే చూపిస్తారు మాకు ఈరోజు వచ్చింది ఈ బర్డ్ అని చెప్పేసి. बड़ा होगा तो पता चलेगा पूरा अगर उनका छोटा होगा ఇక్కడ రైనో దగ్గర నుంచి యాక్చువల్గా ఉండేది బ్లాక్ కలర్లో, ఈ బురదలో ఉండి అది బ్రౌనిష్ కలర్ అయిపోతుంది. నీటిలో సెత్ తీరుతుంది. ఇదిగోండి చెట్లను కొట్టేస్తున్నారు దీంతో. ఇక్కడ రైనోస్ 2613 ఉన్నాయంట. 2613 రైనోస్. అన్నీ బతకాలంటే వాటికి ఫుడ్ కావాలి కదా. చెట్లు ఎక్కువగా ఉంటే వాటికి ఫుడ్ దొరకదు, గడ్డి ఎక్కువ కావాలి కాబట్టి ఇలా చేస్తున్నారు. పర్లేదు, చేయండి, నో ప్రాబ్లం. ఇలాంటి అడవిలో వాటర్ లెవెల్ చూడండి, ఒకటే దెబ్బకి అంత ఉంది వాటర్ లెవెల్ ఇక్కడ.